ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత్ మహాపురాణము చతుర్థ స్కందము 29వ అధ్యాయము. పురంజనోపాఖ్యానము యొక్క తాత్పర్యము. ప్రాచీన బర్హి పలికెను, నారద మహర్షి, మీ వచనముల ఆంతర్యము నాకు స్పష్టముగా బోధపడలేదు. వివేకవంతులు మాత్రమే మీ పలుకుల పరమార్థమును తెలిసికొనగలరు. మేము కర్మమోహితులమైన జీవులము కదా, మాకు ఎట్లు బోధపడును? నారదుడు నుడివెను, మహారాజా, పురంజనుడనగా జీవుడు అని ఎరుగవలెను. ఆ జీవుడు 1, 2, 3, 4 పాదములు గల పురములను అనగా దేహముగాని, పెక్కు పాదములు గల పురమును అనగా దేహమును గాని, లేక పాదములే లేని పురమును అనగా దేహమును గాని నిర్మించుకొనును. ఆ జీవునకు అవిజ్ఞాతుడు అను మిత్రుడు గలడు. అతడే ఈశ్వరుడు. అతని యొక్క నామగుణ కర్మలు జీవులకు బోధపడవు. ఈ జీవుడు ప్రకృతి గుణకార్యములైన సుఖ దుఃఖములను పూర్తిగా అనుభవింపదలంచెను. అప్పుడు అతడు నవరంధ్రములు, 2 చేతులు, 2 పాదములు గల మనుష్య శరీరము ఇతర ప్రాణుల శరీరముల కంటే శ్రేష్టమైనదని భావించెను. భగవద్ అనుగ్రహముచే దానిని పొందెను. బుద్ధిని లేక అవిద్యను పురంజని అను పేరుగల స్త్రీ అని ఎరుంగుము. ఆ స్త్రీ అనగా అవిద్యా కారణముగా దేహేంద్రియాదుల యందు నేను, నాది అనగా మమతాహంకారములు అను భావములు ఉత్పన్నములగును. జీవుడు దీనిని ఆశ్రయించి శరీరములో ఇంద్రియముల ద్వారా విషయ సుఖములను అనుభవించును. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు అతని మిత్రులు. ఆ మిత్రుల సహాయమున జీవుడు జ్ఞానమును పొందును, కర్మలను ఆచరించును. ఈ ఇంద్రియముల వృత్తులే స్నేహితురాండ్రు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అను 5 వృత్తులు గల ప్రాణవాయువు ఆ నగరమును అనగా శరీరమును రక్షించు 5 పడగల సర్పము. జ్ఞానేంద్రియములకును కర్మేంద్రియములకును మనస్సే నాయకుడు. అది మిగుల బలమైనది. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అను పంచ విషయములే పాంచాల దేశములు. శ్రోత్రాది నవరంధ్రములకు అధిష్టానము శరీరము. ఈ నగరమునందు 2 నేత్రములు, 2 నాసాపుటములు, 2 కర్ణరంధ్రములు, 1 నోరు, మూత్రద్వారము, మలద్వారము అను 9 ద్వారములు గలవు. జీవుడు ఈ 9 ద్వారముల ద్వారా బాహ్య విషయములను అనుభవించుచుండును. 2 నేత్రములు, 2 నాసికారంధ్రములు, 1 నోరు, ఈ 5ను తూర్పు ద్వారములు. కుడి చెవి దక్షిణ ద్వారము, ఎడమ చెవి ఉత్తర ద్వారము, అధోభాగమున నుండు మలమూత్ర ద్వారములు పశ్చిమ దిశకు చెందినవి. ఖద్యోతము, ఆవిర్ముఖి అనునవి 2 ద్వారములు ఒకే స్థానమునందు అనగా తూర్పు స్థానమునందు గల నేత్రములు. ఇవి విభ్రాజిత దేశమందు సంచరించును. ఈ ద్వారముల ద్వారా జీవుడు అనగా పురంజనుడు చక్షురింద్రియ సహాయమున భోగమును అనుభవించును. ఈ చక్షురింద్రియమే ద్యుమంతునకు మిత్రముగా పేర్కొనబడినది. నళిని, నాళిని అనునవి నాసికాద్వారములు. ఈ నాసికా విషయమే సౌరభదేశము. ఘ్రాణేంద్రియము అవధూత అనునది మిత్రము. నోరు అనునది ముఖ్యమను పేరుగల ద్వారము. అందలి వాగింద్రియమునకు విపణము అని పేరు. రసనేంద్రియమైన రసవిత్ అనగా రసజ్ఞము దాని మిత్రము. వాణి యొక్క వ్యాపారముగు సంభాషణమే ఆపణము అనగా అంగడి దుకాణముగా వివిధములగు ఆహార పదార్థములను బహూదనముగా, కుడి చెవికి పితృహువు అని దక్షిణ ద్వారముగా, ఎడమ చెవికి దేవహువు అని ఉత్తర ద్వారముగా పేర్లు చెప్పబడినవి. కర్మకాండము ప్రవృత్తి మార్గశాస్త్రము. ఇది దక్షిణ పాంచాల దేశము. దీనిని గురించి శృతధరుడు అను శ్రవణేంద్రియ మిత్రుని సహాయముతో వినిన జీవుడు పితృయానము అను మార్గములో వెళ్ళును. ఇటులే ఉపాసనాకాండము నివృత్తి మార్గ శాస్త్రము. ఇదియే ఉత్తర పాంచాల దేశము. దీనిని గూర్చి శృతధరుడు అను శ్రవణేంద్రియ మిత్రుని సాయముతో వినిన జీవుడు దేవయానము అను మార్గము నుండి వెళ్ళును. లింగము అనగా జననేంద్రియము ఆసురి అను పేరుగల పశ్చిమ ద్వారము. స్త్రీ ప్రసంగము అను గ్రామమున సంచరించును. ఈ లింగమునందలి ఉపస్థేంద్రియమునకు దుర్మదము మిత్రము. గుదము నివృత్తి అను పేరుగల పశ్చిమ ద్వారము. వైశసము అనగా యాతనలు అను పేరుగల దేశమే నరకము. దీని అందలి పాయువు అను ఇంద్రియమే లుబ్ధకము అను పేరుగల మిత్రము. ఇంతేకాదు, 2 అంధులైన పురుషులని చెప్పబడిరి. వీరిద్దరే కాళ్ళు చేతులుగా తెలియము.
వీటి సాయముతో జీవుడు సంచరించును మరియు పనులను చక్కబెట్టును. హృదయమే అంతఃపురము, అందలి మనస్సే విశూచి అను పేరుగల ప్రధాన సేవకుడు. జీవుడు ఈ మనస్సు యొక్క సత్వాది గుణముల కారణముగా ప్రసన్నత, హర్షము అను వికారములను లేదా మోహమును పొందును. బుద్ధి అనునది రాజమహిషి అయిన పురంజనిగా చెప్పబడినది. ఈ బుద్ధి స్వప్నావస్థయందు నానావిధ వికారములను పొందును. అట్లే జాగ్రత్తవస్థయందు ఇంద్రియములను విషయముల వైపు తీసుకొని పోవును. ఆత్మ అనగా జీవుడు కూడా ఆ విషయములతో సంబంధమును జోడించుకొని ఆయా రూపములలో వాటి వృత్తులను అనుకరించును. వాస్తవముగా ఈ ఆత్మ నిర్వికారము, సాక్షి మాత్రమే. శరీరమే రథము, కాని అది స్వయముగా చలనము లేనిది. ఇంద్రియములు దానికి పోంచబడిన గుర్రములు. సంవత్సరముల కొలది కొలబద్దగా కలిగి బాల్యము నుండి వృద్ధాప్యము వరకు కాలప్రవాహమే తీవ్ర వేగముగా ఈ రథమును నడిపించును. పుణ్య పాపరూపములగు కర్మలే దాని 2 చక్రములు, త్రిగుణములు దాని పతాకములు, పంచప్రాణములు పగ్గములు. దేహమనే రథమునకు మనస్సే కళ్ళెము, బుద్ధియే సారథి. హృదయము ఆ రథమునందు రథికుడు కూర్చుండే స్థానము అనగా ఆసనము. సుఖదుఖములు మొదలగు ద్వంద్వములే కాడిబంధన స్థానము లేదా నొగలను చివరగా కలిపెడి చీల. పంచేంద్రియముల శబ్దాది విషయములు అందులో ఉంచబడిన ఆయుధములు. చర్మము మొదలగు 7 ధాతువులు దానిని రక్షించునట్టి ఆవరణములు. 5 కర్మేంద్రియములు ఆ రథము యొక్క 5 రకములుగా బయటకు కనిపించే నడకలు. రథికుడైన జీవుడు శరీరమనడి రథమును ఎక్కి ఎండమావుల వంటి మిథ్యా భోగముల వైపుగా పరుగెత్తును. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ఒక మనస్సు కలిసి మొత్తము 11 రథికుడైన జీవునకు సైనికులుగా ఉందురు. 5 జ్ఞానేంద్రియముల ద్వారా 5 విధములగు విషయములను అన్యాయముగా సంపాదించి వినోదించుటయే ఆ జీవుని యొక్క హింసతో కూడిన వేటగా చెప్పబడినది. తీవ్రమైన వేగమును కలిగినది కాలము. ఆ కాలమునకు కొలమానమగు సంవత్సరమే చండవేగుడను పేరుగల గంధర్వరాజు. ఈ సంవత్సర కాలమునందలి 360 పగళ్ళు గంధర్వులుగను మరియు 360 రాత్రులు గంధర్వ స్త్రీలుగను సూచింపబడినది. వీరందరూ సంవత్సరమనెడు చండవేగుడను గంధర్వరాజు ఆధీనమునందు ఉండెదరు. ఈ రాత్రి పగలు అనెడి గంధర్వ స్త్రీ పురుషులు వంతుల వారిగా ఒకదాని వెంట మరియొకటిగా తిరుగుతూ జీవుని ఆయుర్దాయమును హరించివేయుచుందురు. కాల కన్యకయే సాక్షాత్తుగా వార్ధక్యము. దానిని ఎవ్వరునూ ఇష్టపడరు. మృత్యురూపుడైన యవనరాజు లోక సంహారము కొరకు ఆ కాలకన్యను సోదరిగా స్వీకరించును. ఆది వ్యాధులు అనగా మానసిక శారీరక క్లేశములు అనునవి ఆ యవనరాజు యొక్క పదాతి సైనికులు. ప్రజ్వారుడు అనువాడు యవనరాజునకు సోదరుడు. అతడు శీతోష్ణములనెడు 2 జ్వరములను కల్పించి జీవుని పీడించుచు శీఘ్రముగా మృత్యు ముఖమునకు చేర్చుచుండును. ఈ విధముగా జీవుడు అజ్ఞానవశమున దేహాభిమాని అయి వివిధములైన ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక కష్టములను అనుభవించుచు 100 సంవత్సరముల వరకు మానవ శరీరములో పడి ఉండును. వాస్తవముగా ఈ జీవుడు నిర్గుణమగు ఆత్మస్వరూపుడు. కాని ప్రాణేంద్రియ మనోధర్మములను తనలో ఆరోపించుకొనిన ఈ జీవుడు దేహమునందలి అహంకారమునకు, దేహ సంబంధమైన వాటి అందలి మమకారములకు బద్ధుడై క్షుద్రమైన విషయ చింతనలను చేయుచు తదనుగుణముగా వివిధములగు కర్మలను ఆచరించుచుండును. ఆత్మయే స్వయం ప్రకాశక స్వరూపము. పరమ గురువు మరియు భగవంతుడును అదియే. జీవుని స్వస్వరూపము కూడా అదియే. కాని పురుషుడు తన యథార్థ స్వరూపమును ఎరుగక ప్రకృతి గుణములయందు ఆసక్తుడై ఉండును. గుణాభిమాని అయిన ఆ జీవుడు అస్వతంత్రుడై సాత్విక, రాజస, తామసిక కర్మలను చేయుచునే ఉండును. ఆ కర్మలను అనుసరించి అతడు వేర్వేరు యోనులలో జన్మించుచుండును. అతడు ఎప్పుడైనను సాత్విక కర్మలను ఆచరించి ఉన్నచో ప్రకాశవంతమైన స్వర్గాది ఊర్ధ్వలోకములను పొందును. రాజస కర్మలను ఆచరించిన వాడు దుఃఖమయమైన రజోగుణ సంస్పర్శగల మర్త్యలోకమును చేరును. అప్పుడు అతడు పలు విధములగు కర్మ ఫలములను అనుభవించును. అట్లే
తామస కర్మలను ఆచరించినవాడు శోకమయములైన నీచ యోనులలో జన్మించును. ఈ విధముగా జీవుడు తన కర్మలకును గుణములకును అనుగుణముగా దేవయోనులయందును మనుష్య యోనులయందును లేదా పశుపక్ష్యాదుల యోనులయందును జన్మించును. అజ్ఞానాంధుడైన జీవుడు ఒక్కొక్కప్పుడు పురుషుడుగాను లేదా ఒక్కొక్కప్పుడు స్త్రీగాను లేదా నపుంసకుడుగాను జన్మను పొందును. ఆకలికున్న కుక్క ఇంటింటికి తిరుగుచూ తన ప్రారబ్ధానుసారము కర్ర దెబ్బలను గాని అన్నమును గాని తినుచుండును. అట్లే జీవుడు పలు విధములైన వాసనల ప్రభావమున ఊర్ధ్వలోకములయందును అధోలోకములయందును లేక మధ్య అనగా మత్య లోకములనందును తిరుగుచూ తన కర్మానుసారము సుఖ దుఃఖములను అనుభవించుచుండును. జీవుడు ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక దుఃఖములలో ఏదేని ఒకదానియందు చిక్కుకొనియేయుండును. వాటి నుండి అతడు ఎన్నడూనూ బయటపడజాలడు. ఎప్పుడైనను వాటి నుండి విముక్తుడైనట్లు అనిపించినచో అది తాత్కాలికమైన నివృత్తియే అగును. ఎవ్వరైనను మించిన భారమును తలకెత్తుకొన్నప్పుడు ఆ భారమును భుజము మీదికి మార్చుకొని తాత్కాలికముగా ఉపశమనమును పొందుచుందురు. అనగా భారము ఒక చోటి నుండి మరి ఒక చోటునకు మారినదే గాని పూర్తిగా తొలగిపోలేదు. అట్లే మనుష్యుడు ఏదేని ఉపాయము ద్వారా ఒక దుఃఖము నుండి బయటపడినను అతనికి మరి ఒక క్లేశము వచ్చి పడుచునేయుండును. అనగా మానవునకు దుఃఖముల నుండి శాశ్వతముగా విముక్తి లభించుట అసాధ్యమే యగును. పుణ్యాత్ముడవైన రాజా, కర్మ యొక్క ప్రతీకారము కర్మ పరంపర వలన సమాప్తము కాబోదు. కర్మ స్వయముగా అవిద్య నుండియే ఉత్పన్నమగును. అట్టి అజ్ఞానమును అనగా అవిద్యను నశింపజేయుటకు విద్యయే అనగా జ్ఞానమే ముఖ్యమైన సాధనము. ఒక స్వప్నంలో అనుభవించిన ప్రభావము మరి ఒక స్వప్నము ద్వారా నివృత్తి కాదు. కానీ స్వప్నము నుండి జాగృతము అయినప్పుడు మాత్రమే ఆ స్వప్నము యొక్క ప్రభావము నివృత్తమగును కదా. స్వప్నావస్థలో మనోమయ లింగ శరీరముతో చరించు ప్రాణికి స్వప్నములోని దృశ్యములు అవాస్తవములే అయినను వాస్తవములుగా భాసిల్లుచుండును. అట్లే జగత్తులోని దృశ్య పదార్థములు పారమార్థిక దృష్టితో అవాస్తవములే అయినను అజ్ఞానము నివృత్తి కానంత వరకును అవి వాస్తవములుగానే తోచును. కనుక అజ్ఞానావృతుడైన జీవునకు జనన మరణ రూపమగు సంసారము నుండి ముక్తి లభింపదు. అనగా శాశ్వత నివృత్తికి ఉపాయము ఆత్మజ్ఞానమే. అవిద్య కారణముగా పరమార్థ స్వరూపమైన ఆత్మకు జనన మరణ రూప అనర్థ పరంపర కొనసాగుచునేయుండును. అట్టి అజ్ఞానము నుండి నివృత్తిని పొందుటకు సకల లోక గురువైన శ్రీహరియందు దృఢమైన భక్తి కలుగుట ఒక్కటియే ఏకైక సాధనము. పరమాత్ముడైన వాసుదేవుని యందు ఏకాగ్రతతో కూడిన అనగా నిశ్చలమైన భక్తిభావమే భక్తి సాధనయే జ్ఞాన వైరాగ్యములను ప్రసాదించును. రాజర్షి భక్తిభావము భగవత్కథలను ఆశ్రయించి ఉండును. కనుక శ్రద్ధాధరములతో భగవత్కథలను ప్రతిదినము విన్నవానికి పఠించిన వానికిని అతి శీఘ్రముగా జ్ఞాన వైరాగ్యములతో కూడిన భగవద్భక్తి ప్రాప్తించును. రాజా, భగవంతుని గుణములను కీర్తించుటయందును వినుటయందును తత్పరులైన భక్తులు పవిత్ర చరిత్రలను కలిగియుందురు. అట్టి సాధు పురుషుల సమాజమునందు మహాత్ముల ముఖారవిందముల నుండి భగవంతుని చరితామృతము నిరంతరము జాలువారుచుండును. దివ్యమైన భగవత్కథలను తత్పరులై చెవులారా ఆస్వాదించు వారికి ఆకలి దప్పులే ఉండవు. అంతేకాదు భయము, శోకము, మోహము మొదలగునవి వారి దరిదాపులకే రాజాలవు. అయ్యో, సాధారణముగా ఆకలి దప్పుల వంటి బాధలకు గురి అయిన జీవుడు అమృతము వంటి శ్రీహరి కథలను వినుటయందు ఏమాత్రము ఆసక్తిని చూపడు. ఖచ్చితముగా ఇది విచారకరమైన విషయము. ప్రజాపతులకు ప్రభువైన బ్రహ్మదేవుడు, సాక్షాత్తు శంకర భగవానుడు, స్వయంభువ మనువు, దక్షుడు మొదలగు ప్రజాపతులు, సనకాది నైష్ఠిక బ్రహ్మచారులు, మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు మొదలగు బ్రహ్మవాదులైన
ఈ ముని ప్రవరులు మరియు నేనును అనగా నారదుడు సమస్త వేద వాంగ్మయమును పుణికిపుచ్చుకొనినను తపస్సు, ఉపాసన, సమాధుల ద్వారా ఆ విరాట్ పురుషుని దివ్య దర్శనము కొరకు అన్వేషించుచున్నాము. కాని సర్వసాక్షియగు ఆ పరమేశ్వరుని దర్శించుటకు నేటికిని నోచుకొనమైతిమి. వేదవాంగ్మయము అపారమైనది, అత్యంతము విస్తృతమైనది. కర్మకాండము కూడా ఎంతయో విస్తారమైనది. వేదమంత్రముల ద్వారా పేర్కొనబడినట్లుగా వజ్రహస్తుడు ఇంద్రుడు అని, పాశహస్తుడు వరుణుడు అని మొదలగు గుర్తులతో కూడిన వేరువేరు దేవతల రూపములతో జనులు ఆరాధించెదరు. అయితే వారి ఆరాధనము ఆయా దేవతల వరకే పరిమితమగును. కాని వారెవ్వరునూ ఆ పరబ్రహ్మ పరమాత్మను తెలియజాలకున్నారు. నిరంతరము హృదయమునందు భగవచ్చింతనాపరాయణుడైన వానిపై ఆ పరాత్పరుడు తన అనుగ్రహమును ప్రసరింపజేయును. అట్లు భగవత్కృపకు పాత్రుడైన వానికి లౌకిక వ్యవహారములయందును వైదిక కర్మలయందును గల నిరతి అనగా మిక్కిలి ఆసక్తి తనంతట తానే తొలగిపోవును. ప్రాచీన బర్హి యజ్ఞయాగాది కర్మలయందు పరమార్థ బుద్ధిని వీడుము. వినుటకును చూచుటకును ఇవి ఇంపుగా ఉండును. కాని ఇవి పరమార్థమును రవంత కూడా తాకజాలవు. కేవలము అజ్ఞాన కారణముగనే ఇవి పరమార్థముల వలె గోచరించును. మనోమాలిన్యము గల కర్మవాదులు వేదములు కర్మకాండనే చెప్పుచున్నవని భావింతురు. వాస్తవముగా వారు వేదములయందలి అంతరార్థమును ఎరుగనందువలననే అట్లు తలంతురు. కారణమేమనగా తమ హృదయములలో అంతర్యామిగా విరాజిల్లుచున్న భగవంతుని అనగా ఆత్మతత్వమును వారు ఎరుగరు. రాజా తూర్పు దిశకు అగ్రభాగములు ఉండునట్లు దర్భలను భూమండలము అంతయు పరచి పెక్కు పశువులను హింసించి నేను గొప్ప గొప్ప యజ్ఞములను చేసి తిననేడు దురభిమానము పెరిగిపోయి నీవు గర్విష్ఠిగా మారిపోయితివి. సర్వశ్రేష్టమగు కర్మ ఏదియో దాని అసలు మర్మము ఏమిటో కూడా నీకు తెలియనే తెలియదు. వాస్తవమునకు శ్రీహరిని ప్రసన్నుని చేయు కర్మయే నిజమైన కర్మ అనియు భగవంతుని యందు చిత్తమును నిలుచునట్లు చేయు విద్యయే నిజమైన విద్య అనియు చక్కగా గుర్తించుము. శ్రీహరియే సకల దేహధారులకు ఆత్మస్వరూపుడు, నియామకుడు, జగత్కారణుడు కనుక ఆ స్వామి యొక్క పాదములే సర్వశరణ్యములు. వాటిని ఆశ్రయించుట వలననే ఈ లోకమున ఎల్లరకును శుభములు కలుగును. సకల ప్రాణులకును ఆత్మయే ప్రియతమమైనది. ఆ ఆత్మస్వరూపుడు శ్రీహరియే. ఈ సత్యమును తెలుసుకునిన వానికి ఇసుమంతయును భయము ఉండదు. దానిని ఎరిగినవాడే నిజమైన జ్ఞాని. అట్టి జ్ఞానికిని సకల లోక శ్రీహరికిని ఏమాత్రమూ భేదము ఉండదు. ఇంకనూ నారదుడు ఇట్లు నుడివెను. పురుష శ్రేష్ఠ ప్రాచీన బర్హి, నేను ఇంతవరకును తెలిపినది అంతయు నీవు అడిగిన ప్రశ్నకు సమాధానమే. ఇప్పుడు చక్కగా నిశ్చయింపబడిన అతి గోప్యమైన విషయమును తెలిపెదను, సావధానముగా వినుము. ఒక హరిణము పుష్పవాటికి యందు తన తోడి ఆడు జింకతో గూడి పారవస్యముతో మసలు కొనుచుండును. అది లేత లేత గడ్డి పరకలను మేయుచుండును. మధురమైన తుమ్మెదల ఝుంకారము దాని చెవులకు ఇంపుగా వినబడుచుండును. ఇతర జీవులను చంపి తినుచుండునట్టి తోడేళ్ల గుంపు దాని ఎదుట నిలుచుండియుండును. దాని వెనుక భాగమున ఉండి ఒక కిరాతుడు దానిని వేటాడుటకై అనగా చంపుటకై బాణమును ఎక్కుపెట్టుచుండును. కాని హరిణము తన పారవస్యములో వీటిలో దేనిని గమనింపకుండును. అనగా అది ఇరువైపుల నుండి మృత్యుముఖమునందు నిలిచియుండెను. కాని ఆ హరిణమునకు ఇది ఏదియును పట్టకుండెను. ఈ హరిణము యొక్క గతి ఎట్లున్నదో నీ గతి అట్లే ఉన్నది. దీనిని గూర్చిన నిజమును నీలో నీవే అన్వేషించుము. దీని అంతరార్థము రాజా, ఒకసారి ఈ హరిణము యొక్క దీనదశను గూర్చి విచారించుము. ఈ మృతప్రాయమైన హరిణము నీవే అనుకొని నీ స్థితిని గూర్చి విచారించుము. పుష్పముల వలెనున్న ఈ స్త్రీలు చూచుటకు కేవలము ఆకర్షణీయముగా ఉన్నారు. వీరు ఉన్నట్టి ఈ ప్రదేశమే పుష్పవాటిక. ఆ పుష్పముల మకరందమును గ్రోలుచు పరిమళమును ఆఘ్రాణించుచు
ఆ జింక పారవస్యములో మునిగిపోవును. అట్లే నీవు జిహ్వను జననేంద్రియంను తృప్తిపరచునట్టి భోజనము, స్త్రీ సంగము మొదలగు తుచ్చ భోగ్య పదార్థములకై ఉవ్విళ్ళూరుచుందువు. స్త్రీ పరివృతుడవైన నీ యొక్క మనస్సు వాటియందే లగ్నమైన ఆ క్షణిక సుఖములయందే ఆసక్తమయ్యున్నది. స్త్రీపుత్రాదుల మధుర భాషణములు తుమ్మెదల ఝుంకారముల వలెనే నీ చెవులకు ఇంపు గొలుపుచుండును. నీవు దానిని వినుటయందే ఆసక్తుడవయ్యుందువు. నీ ఎదుట తోడేళ్ల గుంపు వలె కాలుని అంశలైన రాత్రింబగళ్ళు నీ ఆయువును హరించుచుండును. కాని నీవు ఆయువు హరించిపోవుచున్న విషయముపై ధ్యాసయుంచక గార్హస్థ్య అనగా సాంసారిక సుఖములయందే మునిగియుందువు. నీ వెనుక కనబడకుండా మృత్యుదేవతయను కిరాతుడు నిన్ను చంపుటకై బాణమును ఎక్కుపెట్టి సిద్ధముగా ఉన్నాడు. ఈ విధముగా నీవు ఆ మృగము యొక్క స్థితిని ఒక్కసారి ఊహించుకొని నీ చిత్తమును నిగ్రహించుము. నదివలే ప్రవహించునట్టి శ్రవణేంద్రియాది బాహ్యవృత్తులను చిత్తమునందు నెలకొల్పి దానిని అంతర్ముఖము గావింపుము. కాముకులైన పురుషుల చర్చలకు దూరముగా నుండి గృహస్థాశ్రమ బాధ్యతలను విడిచి పరమహంసలకు ఆశ్రయుడైన శ్రీహరిని ప్రసన్నునిగా చేసుకొనుము. అప్పుడు నీవు క్రమముగా సకల విషయముల ఎడ విరక్తుడవు అగుదువు. ప్రాచీన బర్హి వచించెను. నారద మహర్షి, పూజ్యుడవైన నీవు దయతో ఉపదేశించిన విషయమును శ్రద్ధగా వింటిని. దానిపై మనసు పెట్టి లోతుగా ఆలోచించి తినిగూడా. కర్మకాండను గూర్చి పేర్కొనిన ఉపాధ్యాయులు నిశ్చయముగా ఈ విషయమును ఎరుగరు. ఒకవేళ వారికి తెలిసియున్నచో దానిని గూర్చి నాకు ఎలా ఉపదేశింపరు? దేవర్షి నారద, ఆత్మతత్వ విషయములో ఉపాధ్యాయుల వలన నాలో నెలకొనిన పెను సంశయములను అన్నింటినీ నీవు పూర్తిగా తొలగించితివి. ఆత్మతత్వ విషయమున మహర్షులు సైతము మోహితులగుచుందురు. ఎలయన ఈ ఆత్మతత్వ విషయము ఇంద్రియ గోచరము కాదు. పురుషుడు ఈ లోకమున స్థూల శరీరముతో కర్మలను ఆచరించును. ఆ శరీరమును త్యజించిన పిమ్మట పరలోకమున మరి ఒక అనగా సూక్ష్మదేహముతో ఈ కర్మ ఫలమును అనుభవించును అని వేదవాదులు అక్కడక్కడా తెలుపుచుండగా నేను వింటిని. కాని ఇది ఎట్లు సంభవము? ఈ లోకమున కర్మలను చేయునట్టి కర్తయగు స్థూల శరీరము ఇచ్చటనే నష్టమగును గదా. దానితో పాటు అతడు చేసిన కర్మలు కూడా మరుక్షణముననే అదృశ్యము అగును గదా. ఇక పరలోకమునందు ఫలరూపముగా ఇవి మరల ఎట్లు ప్రకటమగును? నారదుడు నుడివెను. రాజా, స్థూల శరీరము లింగ అనగా సూక్ష్మ శరీరము యొక్క ఆధీనములో ఉండును. కావున కర్మల యొక్క ఫలములను అనుభవింపవలసిన బాధ్యత దానిపైననే ఉండును. మనప్రధానమైన లింగ శరీరము యొక్క సహకారముతోనే మనుష్యుడు కర్మలను ఆచరించును. పురుషుడు అనగా ప్రాణి మరణించిన పిదప కూడా ఈ లింగ శరీరము అతనితో పాటే యుండును. కనుక పరలోకమునందు అపరోక్ష రూపమున జీవుడు దాని ద్వారా అనగా ఆ లింగ శరీరము ద్వారా అతని కర్మఫలములను అనుభవించును. మానవుడు నిద్రించు సమయమున ప్రాణముతో ఉన్నప్పటికీ శరీరాభిమానమును త్యజించును. మనఃప్రధానమైన లింగ శరీరము ద్వారా స్వాప్నిక విషయములను అనుభవించును. అట్లే మనస్సులోని సంస్కార అనగా వాసనారూపములైన కర్మఫలములను పరలోకమునందు గాని పశుపక్ష్యాదుల శరీరముల ద్వారా గాని అనుభవించును. జీవుడు మనస్సు ద్వారానే భార్యాపుత్రులను వీరు నావారు అని భావించును. అట్లే ఈ దేహమే నేను అనియు తలంచును. ఆ భార్యాపుత్రాదుల కొరకై గాని దేహము కొరకై గాని తాను చేసిన పాపపుణ్య కర్మలను మనస్సు తనతో సంబంధమును జోడించుకొనును. అందువలన అతడు మరల జన్మింపవలసియే వచ్చును. జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల చేష్టల వలన వాటి ప్రేరకమైన చిత్తమును ఊహింపవచ్చును. అట్లే చిత్తము యొక్క వేర్వేరు వృత్తుల వలన పూర్వజన్మ కర్మలను కూడా సహేతుకముగా గ్రహింపవచ్చును. వాస్తవముగా ఈ శరీరముతో అనుభవింపని, చూడని, వినని విషయములు కూడా అప్పుడప్పుడు స్వప్నంలో అనుభవమునకు వచ్చుచుండును. రాజా, లింగదేహాభిమాని అయిన జీవునకు అట్టి అనుభవము పూర్వజన్మలో కలిగినదని నీవు నిశ్చయముగా ఎరుగుము. పూర్వము అనుభవములోనికి రానటువంటిది మనస్సులో వాసనగా ఎప్పటికీ ఉండదు. అనగా ఎప్పుడో ఒకసారి అనుభవించినదే ఇప్పటి మనస్సులో వాసనగా నిలిచియుండును. రాజా,
నీకు శుభమగుగాక. మనుష్యుని యొక్క వివిధ వాసనలను బట్టి పూర్వజన్మలో ఇట్టి అనుభవములు కలిగి ఉండవచ్చునని మనస్సు సూచించును. మనస్సు ద్వారా అవగతమగుచుండును. భవిష్యత్తులో ప్రాప్తించు జన్మను గూర్చి మనస్సే నిశ్చయించును. అట్లే తత్వవేత్తలకు జన్మరాహిత్యము కూడా మనస్సే నిర్ణయించును. ఎన్నడునూ చూడని వినని విషయములు స్వప్నంలో గోచరమగుచుండును. అవి దేశకాల క్రియలకు సంబంధించినవై ఉండును. ఉదాహరణమునకు పర్వత శిఖరముపై సముద్రము ఉండుట, పగలు చుక్కలు కనపడుట, తన తల ఖండింపబడినట్లు చూచుట మొదలగునవి నిద్రాదోషము వలన ఇటువంటి దృశ్యములు గోచరించునని తెలియవలెను. ఇంద్రియములచే అనుభవింపదగిన పదార్థములే భోగరూపములో పదే పదే మనస్సున మెదలుచుండును. ఆ భోగ్య వస్తువు అనుభవములోకి వచ్చిన పిదప అవి మరల మనస్సులోనికి రావు. ఇంద్రియానుభవములకు అనువుగాని వస్తువులు ఏవీ ఉండనే ఉండవు. ఏలయన అన్ని జీవులు మనస్సును కలిగియుండుటయే ఇందుకు కారణము. మనసు భగవద్ధ్యాన పరమయ్యున్నప్పుడు సత్వగుణ ప్రధానమై నిర్మలముగా ఉండును. కాని గ్రహణ సమయమున నిండు చంద్రుని ఛాయ అనగా తమస్సు కప్పివేసినట్లు నిర్మలమైన మనస్సు అప్పుడప్పుడు దేహాత్మాభిమానమునకు లోనై అజ్ఞానముచే ఆవరింపబడుచుండును. రాజా, సత్వరజస్తమో గుణములు బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శబ్దాది విషయములతో కలిసి ఉన్నంత వరకు అనాది అయిన ఈ లింగదేహము ఉండనేయుండును. అంతవరకును జీవునియందు ఈ స్థూల దేహము పట్ల నేను, నాది అనగా అహంకార మమకారముల భావము అనేది భావము తొలగిపోదు. గాఢ నిద్ర, మూర్ఛ, అత్యంత దుఃఖము, మృత్యువు, తీవ్రమైన జ్వరము మొదలగు సమయములయందు ఇంద్రియములు వ్యాకులపాటునకు లోనగుటచే నేను, నాది అను భావము స్పష్టముగా ప్రతీతముగాదు. కాని ఆ సమయమునందు కూడా మనస్సునందలి అభిమానము తొలగిపోదు. అమావాస్య రాత్రి యందు చంద్రుడు ఉన్నప్పటికీ కనబడడు. అట్లే యవన దశయందు 11 ఇంద్రియములతో ప్రతీతమగు లింగ శరీరము గర్భమునందు ఉన్నప్పుడును బాల్యదశయందును పూర్తిగా వికసించకపోవుటచే అది ప్రతీతముగాదు. స్వప్నమునందు శబ్దాది విషయము లేకున్నను మానవునకు మెలకువ వచ్చునంత వరకును స్వప్నమునందలి అనర్థములు నివృత్తములుగావు. అట్లే వాస్తవముగా దృశ్యమాన జగత్తు లేకున్నను అనగా అనిత్యమే అయినను అజ్ఞాన కారణముగా వాటిని చింతన చేయుచుండుటచే అనగా నిత్యముగా భావించుచుండుటచే ఆత్మజ్ఞానము కలుగనంత వరకును జనన మరణ రూప సంసార చక్రము నుండి ముక్తి లభింపదు. సూక్ష్మభూతములతో నిర్మితమై 16 తత్వములచే వికసితమై త్రిగుణములతో కూడినదే లింగ శరీరము. ఇది చేతనాశక్తియుక్తమైనప్పుడు జీవుడు అని వ్యవహరింపబడును. ఈ లింగ శరీరము ద్వారా జీవుడు వేర్వేరు దేహములను గ్రహించును, త్యజించును. దీని వలననే జీవునకు హర్షశోకములు, భయము, సుఖ దుఃఖములు మొదలగునవి అనుభవములోనికి వచ్చుచుండును. తృణజలూకము అనగా గడ్డి పురుగు మరియొక తృణమును పట్టుకొనున్నంత వరకు అంతకు ముందు పట్టుకొనియున్న తృణమును వదలదు. అట్లే జీవుడు మరణకాలము ఆసన్నమైనప్పుడు కూడా మరియొక దేహమున ప్రవేశించునంత వరకును పూర్వదేహమునందలి అభిమానమును వీడడు. రాజా, మనస్సు ప్రధానమైన లింగ శరీరమే జీవుని జన్మ పరంపరకు కారణము అగును. జీవుడు ఇంద్రియములను సంతృప్తిపరచుటకు కారణములైన భోగములను గూర్చి చింతించుచు పదే పదే వాటి కొరకే కర్మలయందు ప్రవృత్తుడగుచుండును. అట్లు కర్మ ప్రవృత్తుడు అగుచుండుట వలన అతడు అజ్ఞానవశమున ఆ దేహమునకు సంబంధించిన కర్మలయందే బద్ధుడగును. అందువలన కర్మ బంధముల నుండి విముక్తి కలుగుటకు సమస్త విశ్వమును భగవద్రూపముగా భావించి త్రికరణ శుద్ధిగా శ్రీహరినే భజింపుము. ఆ పరమాత్మ వలననే విశ్వము యొక్క సృష్టి, స్థితి, లయములు జరుగుచుండును. మైత్రేయుడు వచించెను. విదురా, భాగవత శిరోమణియగు నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజునకు జీవేశ్వరుల స్వరూపమును గూర్చి విశదపరచెను. అనంతరము ఆ రాజును వీడ్కొని నారదుడు సిద్ధలోకమునకు వెళ్ళెను. రాజర్షియగు ప్రాచీన బర్హియు ప్రజాపాలనా భారమును తన పుత్రులకు అప్పగించి తపస్సాధనకై కపిలాశ్రమమునకు వెళ్ళెను. మహావీరుడైన ప్రాచీన బర్హి మహారాజు సమస్త విషయములయందు ఆసక్తిని వీడి ఏకాగ్ర మనస్కుడై భక్తిపూర్వకముగా
శ్రీమన్నారాయణుని పాదారవిందములనే ధ్యానించుచు సారూప్య మోక్షమును పొందెను. పుణ్య పురుషుడవైన విదురా, దేవర్షి అయిన నారదుడు పరోక్షముగా తెలిపిన ఈ ఆత్మజ్ఞానమును విన్నవారు, వినిపించినవారు లింగ శరీర బంధముల నుండి విముక్తులగుదురు, అనగా విదేహముక్తిని పొందుదురు. దేవర్షియగు నారద మహాత్ముని ముఖారవిందము నుండి జాలువారిన ఈ ఆత్మజ్ఞానము శ్రీహరి యశో వైభవములను కీర్తించుచుండుటచే అది ముల్లోకములను పవిత్రమనర్చును. అంతేగాక అది అంతఃకరణ శుద్ధిని కలిగించి సర్వోత్కృష్ట ఫలప్రదమైన పరమపదమును ప్రాప్తింపజేయును. దీనిని విన్నవాడు సమస్త బంధముల నుండి ముక్తుడై ఈ జనన మరణ చక్రమునందు పరిభ్రమింపడు. విదురా, గృహస్థాశ్రమి అయిన పురంజనుని వృత్తాంతము ద్వారా పరోక్షముగా తెలిపిన ఈ ఆత్మజ్ఞానము ఆశ్చర్యకరమైనది. ఇది నాకు గురువు కృప వలన లభించినది. వివేకము గల జీవుడు దీని తాత్పర్యమును బాగుగా అవగతము చేసుకొనినచో అతడు దేహాభిమానము నుండి నివృత్తుడగును. అంతేకాదు, దీని వలన జీవుడు తన కర్మఫలములను పరలోకమునందు ఏ విధముగా అనుభవించును అను సంశయము కూడా తొలగిపోవును. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి 4వ స్కంధమునందు 29వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.